సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ మామ్స్ టిప్స్. శ్రీ మామ్స్ టిప్స్లో ఈరోజు వీడియో వచ్చేసి డెలివరీ తర్వాత పథ్యం, నార్మల్ డెలివరీ వాళ్ళు ఎన్ని రోజులు పథ్యం చేయాలి, సిజేరియన్ వాళ్ళు ఎన్ని రోజులు పథ్యం చేయాలి, అండ్ షీ పథ్యం అని కూడా ఉంటుందన్నమాట. సో వీటన్నింటి గురించి మనం ఈరోజు వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం మనము. సో మామూలుగా అయితే నార్మల్ డెలివరీ అయినా సిజేరియన్ అయినా ఒక 3 నెలల వరకు బాలెంత ఒళ్ళు అయితే పచ్చిగానే ఉంటుంది. అండ్ 6 months వరకు కూడా స్టిచెస్ చేస్తే మాత్రం 6 months వరకు పచ్చిగానే ఉంటుంది అనమాట. 3 నెలల తర్వాత మనకి నార్మల్గా అనిపించేది నార్మల్ డెలివరీ వాళ్ళకి ఫ్రీగా ఉంటుంది. సో ఒళ్ళంతా ఆరిపోతుంది, స్టిచెస్ ఉండవు కాబట్టి వాళ్ళకి తొందరగా హీల్ అవుతూ ఉంటుంది అనమాట. బాడీ అంతా కూడా తొందరగా ఆరిపోతూ ఉంటుంది. అండ్ సిజేరియన్ వాళ్ళకి ఏంటంటే 5 months 6 months వరకు కూడా లోపల పచ్చిగానే ఉంటుంది. ఆ స్టిచెస్ పైనుంచి ఒక వారం రోజులకే ఆరిపోతాయి, కానీ లోపల పచ్చి అనేది ఆరడానికి మినిమం 5 months అయినా టైం అనేది పడుతూ ఉంటుంది. సో ఖచ్చితంగా పథ్యం అనేది మీరు సిజేరియన్ అయిన వాళ్ళు మాత్రం 5 నెలల వరకు పథ్యం అనేది చేయాలి. దాని తర్వాత మీ ఇష్టం, ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ అయినా తీసుకోవచ్చు. సిజేరియన్ నార్మల్ డెలివరీ అయిన వాళ్ళు మాత్రం 3 months ఖచ్చితంగా పథ్యం అనేది చేయండి. అండ్ ఇంటర్ కోర్స్ అనేది నార్మల్ డెలివరీ వాళ్ళు 4th month నుంచి ట్రై చేయొచ్చు. అండ్ సిజేరియన్ అయిన వాళ్ళు మాత్రం 5th ఎండింగ్ తర్వాత 6th month నుంచి మీరు ట్రై చేయొచ్చు. అందుకే నార్మల్ డెలివరీ అయిన వాళ్ళు తొందరగా హస్బెండ్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. సిజేరియన్ అయిన వాళ్ళు మాత్రం ఒక 5 months అయినా ఇక్కడే ఉండాలన్నమాట. ఎందుకంటే లోపల పచ్చి అనేది బాగా ఉంటుంది అండ్ స్టిచెస్ ఆరవు. దాని తర్వాత బేబీ ఊకే కుట్ల మీద పడుతూ ఉండడం అండ్ చిన్న చిన్న బరువులు మోయడం వల్ల కూడా కుట్లు అనేవి కొంచెం ఓపెన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నార్మల్ డెలివరీ వాళ్ళకి ఈ ప్రాబ్లం ఉండదు కాబట్టి ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా నేను ఆల్రెడీ షేర్ చేశాను. సో ఆ పథ్యం ఫుడ్ అనేది మీరు ఒక 3 నెలలు చేయండి నార్మల్ డెలివరీ వాళ్ళు. సిజేరియన్ వాళ్ళు మాత్రం ఒక 6 నెలలు లేదా 5 నెలలు అయితే మ్యాక్సిమం చేయాలి. 5 నెలల తర్వాత మీరు ఎలాంటి ఫుడ్ అయినా తీసుకోవచ్చు. ఏదైనా ఫుడ్ మీరు తీసుకున్నప్పుడు తేడా అనిపిస్తే మాత్రం అది కూడా కొద్ది రోజులు మానేయాలి. ఇప్పుడు వంకాయ తీసుకుంటే స్టిచెస్ మీద దురద వచ్చింది అనుకోండి, నెక్స్ట్ ఒక 1 month వరకు వంకాయ అనేది తీసుకోవద్దు. కొంతమందికి గోంగూర పడదు, కొంతమందికి ఒట్టి చేపలు పడవు. సో ఇలా ఏ ఫుడ్ అయినా సరే, ఇప్పుడు ఆలు తీసుకున్నాం అనుకోండి కాళ్ళు లాగుతాయి. సో ఇలా ఏమన్నా మీకు వాతం ఫుడ్ అనిపిస్తే మాత్రం అవి అవాయిడ్ చేయాలి. లేదు అన్నీ బాగానే ఉన్నాయి అనుకుంటే మాత్రం 5 నెలల తర్వాత మీరు హ్యాపీగా తినొచ్చు. 5 నెలల స్టార్టింగ్ నుంచి కూడా మీరు తీసుకోవచ్చు. సో ఫుడ్ తీసుకునేటప్పుడు కొంచెం స్పైసెస్ అనేవి తగ్గించి వేసుకోండి. నార్మల్ డెలివరీ వాళ్ళైనా అంతే. ఏదైనా ఫుడ్ తేడా అనిపిస్తే 3 నెలల తర్వాత నుంచి అన్నీ కూడా కొంచెం అవాయిడ్ చేసి ఒక 10 రోజులకి 15 రోజులకి అలా అవాయిడ్ చేస్తూ తర్వాత మళ్ళీ ఒకసారి ట్రై చేసి తింటే తేడా అవుతుందా లేదా చూసుకొని తినొచ్చు హ్యాపీగా. సో నార్మల్ డెలివరీ వాళ్ళు అండ్ సిజేరియన్ వాళ్ళకి ఉండే తేడా ఇదనమాట. నార్మల్ డెలివరీ వాళ్ళు ఏది తిన్నా కానీ కొంచెం వాళ్ళకి స్టిచెస్ అనేవి ఉండవు అండ్ ఒళ్ళు కూడా తొందరగా ఆరిపోతుంది అండ్ బ్లీడ్ కూడా ఎక్కువ రోజులు అవ్వదు. కాబట్టి నార్మల్ డెలివరీ వాళ్ళు కొంచెం పథ్యం అనేది ఒక 1 నెల 2 నెలల ముందు పథ్యం అనేది కంప్లీట్ అవుతుంది. సిజేరియన్ వాళ్ళకి స్టిచెస్ ఉంటాయి కాబట్టి మనం ఒక 5 నెలలన్న పథ్యం అనేది చేస్తే మీ ఒంటికే మంచిదన్నమాట. మనం ఇప్పుడు చేసే పథ్యమే ఇన్ ఫ్యూచర్ మనం చనిపోయేదాకా కూడా మన బాడీ అనేది ఫిట్గా ఉంటుంది. సో స్టార్టింగ్ నుంచే మీరు పథ్యం అనేది చేయకుండా సరిగా ఫుడ్ అనేది చాలామంది చెప్తూ ఉంటారు అన్నీ తినొచ్చు అని, కానీ ఈ ఎఫెక్ట్ అనేది తర్వాత చూపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ డేనే మనం ఆలు ఇంకా శనగలు ఇలాంటివి తిన్నామంటే మన బాడీ ఇంకా ఎప్పటికీ కూడా అలానే ఒబిసిటీగా అంటే ఉబ్బిపోయినట్టుగా వాటర్ రావడం ఇట్లా అవుతూ ఉంటుంది అండ్ బాడీ పెయిన్స్ కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ తర్వాత మనం చేసే పథ్యమే ఇన్ ఫ్యూచర్లో మనం బాగుండడానికి యూజ్ అవుతుంది. సో ఖచ్చితంగా ట్రై చేయండి. సో చూసారు కదా ఈరోజు వీడియోలో నార్మల్ డెలివరీ అండ్ సిజేరియన్ వాళ్ళు ఎన్ని రోజులు పథ్యం చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఈరోజు వీడియో. సో రేపటి వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్రీ మామ్స్ టిప్స్. థ్యాంక్ యూ.